హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అవునండి, మీరు చూసిన వీడియో థంబ్‌నెయిల్ కరెక్టే. ప్రపంచంలోనే ఇది అతి పెద్ద డైనోసార్ మోడల్. ఇది 25 మీటర్స్ టాల్ అండ్ 65 టన్స్ బరువు ఉంటుంది. దీనిని వీళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ డైనోసార్ అని అంటారు. అలాగే ఈ డైనోసార్ మోడల్తో పాటు ఇక్కడ మ్యూజియంలో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అగో అంతరించిపోయిన అతిపెద్ద డైనోసార్ శిథిలాలు భద్రపరిచారు. వాటిని చాలా డీటెయిల్గా చూపించబోతున్నాను ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ఇది కెనడాలో ఒకప్పుడు రియల్గా డైనోసార్స్ తిరిగిన ప్లేస్. మాకు వీకెండ్ కదా అని చెప్పి ఈరోజు కెనడాలో డ్రమ్హెల్లర్ టౌన్కి వచ్చాము. మీరు చూస్తున్నారు కదా, ఈ ప్లేస్ని బ్యాడ్ ల్యాండ్స్ అంటారు. ఇక్కడ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం డైనోసార్స్ తిరిగి అంతరించిపోయాయి. వాటి శిథిలాలు, అదేనండి ఫాసిల్స్, ఇప్పటికీ దొరుకుతూనే ఉంటాయి అంట. వాటన్నిటినీ ఇక్కడ మ్యూజియంలో భద్రపరిచారు. ఈ మ్యూజియం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఇది వన్ ఆఫ్ ద టాప్ డైనోసార్ మ్యూజియం. డ్రమ్హెల్లర్ టౌన్లో వన్ ఆఫ్ ద టూరిస్ట్ అట్రాక్షన్ ఈ డైనోసార్ మోడల్. దీనిని వీళ్ళు వరల్డ్స్ లార్జెస్ట్ డైనోసార్ అని అంటారు. టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి టౌన్లో ఇలా చిన్న చిన్న డైనోసార్ మోడల్స్ పెట్టారు. ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద టాప్ డైనోసార్ మ్యూజియంకి వచ్చేసాము. ఈ మ్యూజియంలో లార్జెస్ట్ డైనోసార్ డిస్ప్లేస్ ఉన్నాయంట. వాటిని చూడడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, నాతో పాటు మీరు కూడా చూద్దురు రండి. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఏంటి జురాసిక్ పార్క్ వచ్చానా అనేలా ఉన్నాయి ఒక్కొక్క మోడల్స్ డైనోసార్వి. ఈ డైనోసార్ ఫాసిల్ అయితే 68 మిలియన్ ఇయర్స్ అగోదంట. చాలా ఓల్డ్ డైనోసార్ ఫాసిల్ అది. దీన్ని బ్లాక్ బ్యూటీ అంటారు. దీన్ని చూస్తే మటుకి నాకు ఐస్ ఏజే గుర్తొస్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తున్నదైతే జాయింట్ డైనోసార్ ఫాసిల్. చూస్తున్నారా ఎంత పెద్దగా ఉన్నాయో, దాని కాళ్ళు చూసారా, అసలు డీటెయిలింగ్ ఎంత బాగా పెట్టారో. చూడగానే అసలు వావ్, ఇంత పెద్ద పెద్దగా ఉండేవా డైనోసార్లు అప్పట్లో అని అనిపించేలా ఉన్నాయి. కెనడాలో డ్రమ్హెల్లర్ టౌన్లో వన్ ఆఫ్ ద అట్రాక్షన్ ఈ డైనోసార్ మ్యూజియం. ఈ మ్యూజియంలో లార్జెస్ట్ డైనోసార్ డిస్ప్లేస్ ఉన్నాయి. ఇప్పటికి కూడా ఆశ్చర్యం ఏంటంటే డైనోసార్ ఫాసిల్స్ ఇక్కడ దొరుకుతూనే ఉంటాయంట. వాటిని ఈ మ్యూజియంలో డిస్ప్లే చేస్తూ ఉంటారు. సో ఇది మ్యూజియం ఎంట్రన్స్ అన్నమాట. చూస్తున్నారు కదా. వెల్కమ్ టు ద రాయల్ ట్రయల్ మ్యూజియం. ఇదొక డైనోసార్ మ్యూజియం. మనకు అక్కడ అడ్మిషన్కి టికెట్ వాటి డిస్ప్లే కూడా ఒక సైడ్ పెట్టుంచారు. మ్యూజియంలోకి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ మనకు అనిపించేది ఏంటి, మనం మ్యూజియంకి వచ్చామా లేకపోతే జురాసిక్ పార్క్ వచ్చామా అన్నట్టు అనిపించేలాగా ఉన్నాయండి ఈ డైనోసార్ డిస్ప్లే మోడల్స్ అయితే. ఒక్కొక్కటి రియల్గా ఉన్నాయా, ఏంటివి ఇలా ఉన్నాయి అనేలాగా పెట్టారనమాట. చూస్తుంటే మనకి ఇదొక ఫ్యామిలీ లాగా, చిన్నది పెద్దది, అక్కడ ఇంకో పెద్ద డైనోసారు, 3 డైనోసార్లు దగ్గర నుంచి జూమ్ చేసి చూస్తే వాటి పళ్ళు, కళ్ళు అవి కూడా అబ్బో, నిజంగా డైనోసార్ పార్క్ వచ్చినట్టే ఫీల్ అనిపించింది నాకైతే చూస్తుంటే. చెప్పాలి అంటే ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ క్రితం భూమి మీద డైనోసార్స్ తిరిగేవి అని మనకి తెలిసింది ఇలాంటి ఫాజిల్స్ని చూసినప్పుడే. సైంటిస్ట్ కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి వాటిని మనకి అర్థమయ్యేలా ఇలా మ్యూజియంస్లో పెట్టి చూపిస్తున్నారు. ఇప్పుడు మనకి డిస్ప్లేలో కనిపిస్తుంది బిగ్ బ్యాంగ్ థియరీ అండి. ఈజీగా ఎవరికైనా అర్థమయ్యేలాగా పెట్టుంచారు డిస్ప్లే ఇక్కడ. డైనమిక్ అర్త్ అని ఒక గ్లోబ్ పెట్టుంచారు. ఈ గ్లోబ్ని స్పెన్ చేసినప్పుడు రెడ్ డాట్ కనిపిస్తే ఆ స్పెసిఫిక్ పీరియడ్లో ఈ ప్లేస్ ఎక్కడ ఉండేది అని తెలుస్తుంది. ఈ గ్లోబ్ని స్వైప్ చేసినప్పుడు లెఫ్ట్ ఇంకా రైట్ జియోలాజికల్ టైం పీరియడ్స్ కనిపిస్తుంటాయి. చూసారా ఎలా పెట్టించారో. ఈ ఫాసిల్ని చూడగానే వావ్, ఏంటిది ఇలా ఉంది అని అనిపించేలా ఉంది. ఇది 68 మిలియన్ ఇయర్స్ అగో డైనోసార్ ఫాసిల్ అంట. చూసారా ఎంత పెద్దగా ఉందో. ఎటు చూసినా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది దీన్ని చూస్తుంటే. ఫాసిల్స్ ఇన్ ఫోకస్, అలా ప్రతి ఫాసిల్ దగ్గర డిస్క్రిప్షన్ పెట్టారనమాట మనకి అర్థం అవ్వడానికి. అది ఎట్లాంటిది, ఏ రకమైనది, ఎప్పుడు దొరికింది, అన్నీ దాని డీటెయిలింగ్ పెట్టారనమాట. ఈ ఫాసిల్ అయితే చాలా అరుదైనది అని చెప్తుంటారు. 1950స్లో కనుగొన్నారంట దీన్ని. ఇప్పుడు మనం బ్లాక్ బ్యూటీని చూడబోతున్నాం. ఇది ఒక ఐకానిక్ డైనోసార్ అని అంటారు. ఇది 1 మిలియన్ ఇయర్స్ వరకే బతికి ఉందంట. చూస్తున్నారా ఎలా ఉందో.
అంటే దాని అస్థిపంజరాలన్నీ బ్లాక్‌లో ఉండడం వల్ల దాన్ని బ్లాక్ బ్యూటీ అని పెట్టారేమో. ఇలాంటి ఈ జాయింట్ ఫాజిల్స్‌ని డిస్‌ప్లేలో పెట్టడానికి ప్రిపరేషన్ కావాలి కదా! సో, దాన్ని ఈ ప్రిపరేషన్ ల్యాబ్‌లో ప్రిపేర్ చేస్తారనమాట. ఫాజిల్స్‌ని రీసెర్చ్ అండ్ డిస్‌ప్లే కోసం పెట్టడానికి. మనం మూవీస్‌లో చూసినట్టు డైనోసార్ డిస్‌ప్లేస్ కనపడగానే ఏవో బ్రషెస్‌తో వాటిని ఇలా ఇలా అంటూ ఉంటారు. బట్ ఈ ల్యాబ్‌ని చూస్తుంటే వాళ్ళు ప్రతి మైన్యూట్ డీటెయిలింగ్ రీసెర్చ్ కోసం అండ్ డిస్‌ప్లే కోసం పెట్టుంచారు. చూసారా ఎంత బాగా నీట్‌గా చేస్తున్నారో. ఈ పర్సన్ అయితే బయట నుంచొని మనకి ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ రాక్ ఉంది కదా! దాని నిండా ఆ మట్టి నుంచి తీసిన ఫాసిల్స్ పక్కన పెట్టుంచారు. ఇలా చేస్తాము మేము ఈ ఫాసిల్స్‌ని నీట్‌గా అన్నట్టు చూపిస్తున్నారు. చూసారా ఒక్కొక్కటి ఎలా చూపిస్తున్నారో? అతని దగ్గర నుంచున్న పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా క్వెషన్స్ మీద క్వెషన్స్ వేస్తూ అడుగుతూ ఉన్నారు. అవి చిన్న చిన్న వాటికైతే పెద్ద వాటివి కూడా ఎక్విప్‌మెంట్ చూసాం కదా ఇందాక డిస్‌ప్లేలో. ఇది గ్రౌండ్స్ ఆఫ్ డిస్కవరీ అని చాలా రకాల ఫాసిల్స్ అండి. ప్రతి ఫాసిల్‌కి అసలు అది ఎక్కడిది ఏంటి? ఈ ఫాసిల్ చూసారా? మనకి ముందు చూడగానే ఏంటిది ఇలా ఉంది అనిపిస్తుంది. మొత్తం దాని ఆకారం మొత్తం అలా పెట్టుంచారు. అంటే అన్ని మట్టికే దొరికాయి ఫాసిల్స్ వాళ్ళకి. సో, వాటి డిస్‌ప్లే పెట్టారు. ఇంకా దీన్నైతే ముందు మనకి ఇమేజ్ పెట్టుంచారు. ఎలా ఉండేది ఈ డిస్‌ప్లే ఫాసిల్ అన్నది అర్థమవ్వడానికి. అలా ఈ రకరకాల ఫాసిల్ డిస్‌ప్లేస్ చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటే చాలా పెద్దదండి ఈ మ్యూజియం. 2 ఫ్లోర్స్ ఉంది. మనం ముందుకు వెళ్ళే కొద్దీ చాలా పెద్ద పెద్ద డైనోసార్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి మ్యూజియంలో. అంతేకాదండి పిల్లలు ఆడుకోవడానికి యాక్టివిటీ ఏరియా కూడా ఉంది. డైనోసార్స్ వాటి బొమ్మలతో. చూసారా ఎలా ఆడుకుంటున్నారో పిల్లలు ఇక్కడ? మ్యూజియంలో ఈ యాక్టివిటీ ఏరియాలో చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి. హౌ టు బిల్డ్ అ డైనోసార్ అని చాలా రకాలున్నాయి. ఇప్పుడు చూస్తున్నారు కదా! మనకి ఈజీగా ఈ డిస్‌ప్లేస్ అర్థం అవ్వడానికి పిక్చర్ పెట్టారనమాట. పిక్చర్ లాగానే ఈ ఫాసిల్ డిస్‌ప్లేస్ కనిపిస్తున్నాయన్నమాట మనకి. ఇప్పుడు మనం క్యామెరాసోరస్ లెగ్ చూస్తున్నాం. ఇది ఆల్మోస్ట్ 12-13 ఫీట్ ఉంటది. మ్యూజియం వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఖచ్చితంగా ఒక ఫోటో దిగుతుంటారనమాట. ఇంకా రకరకాల డైనోసార్ ఫాసిల్ డిస్‌ప్లేస్ కనిపిస్తా ఉంటాయి. పెద్ద పెద్దవి మనకి ఈజీగా అర్థం అవ్వడానికి. వెనకాలైతే ఒక ఇమేజెస్ పెట్టుంచారు. సో దట్ మనం రిలేట్ చేసుకోవచ్చనమాట. ఈ ఫాసిల్ ఆ డైనోసార్‌ది అన్నట్టు. అండ్ ప్రతి డైనోసార్ దగ్గర ఫాసిల్ దగ్గర మనకి డిస్క్రిప్షన్ క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. ఇది ఈ ఏజ్‌లో ఉండింది, ఈ టైంలో బతికింది అన్న ప్రతి డీటెయిలింగ్ వాళ్ళు రాసుంచారు. చాలా ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఉందండి. అఫ్‌కోర్స్ ఇది డైనోసార్ మ్యూజియం కాబట్టి మనకి అన్ని డైనోసార్ ఫాసిల్స్ రకరకాలవి వాటి హెడ్స్ సెపరేట్‌గా వాటి మొత్తం స్కెలెటన్ దొరికింది సెపరేట్‌గా అలా ప్రతీది డిస్‌ప్లే చేసి పెట్టుంచారు. డీటెయిలింగ్ అయితే చాలా బాగా ఇచ్చారనమాట. మనం చూస్తే ఆశ్చర్యపడేలాగా చూడండి దీన్ని ఎలా పెట్టుంచారో. ఒక చెట్టు లాంటిది పెట్టి అక్కడ అది పట్టుకున్నట్టు పెట్టుంచారు. చాలా బాగా పెట్టారనమాట డిస్‌ప్లే అయితే. ఇదైతే మరైన్ లైఫ్ అంటే సీలో కూడా అప్పుడు ఉన్న డైనోసార్స్ ఎలా ఉండేవి, వాటి అస్థిపంజరాలు దొరికినవి కూడా ఎలా డిస్‌ప్లే పెట్టారో చూడండి. చాలా బాగా డిస్‌ప్లే చేశారు. రకరకాలు ఉన్నాయండి. మనము చూడాలే కానీ చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మనకి ఇక్కడ ఈ మ్యూజియంలో. ఈ డైనోసార్ ఫాసిల్స్‌ని చూస్తున్నప్పుడు ఒక ఫుల్ లైఫ్ సైజ్ డైనోసార్‌ని దగ్గర నుంచి చూస్తుంటే వావ్! ఎంత పెద్దగా ఉండేవి ఈ క్రీచర్స్ అని అనిపిస్తుంది. ఈ మ్యూజియంలో స్పెషల్లీ వరల్డ్స్ లార్జెస్ట్ డైనోసార్ రిమైన్స్ కనిపించాయి. మనం వాటిని ఈజీగా రికగ్నైజ్ చేసేలాగా డిస్‌ప్లే పెట్టారనమాట. చూస్తున్నారా వాటి జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఆ లెగ్స్ ఆ ప్రతి డీటెయిలింగ్ చాలా బాగా డిస్‌ప్లే చేశారు. ఇప్పుడు మనం మ్యామోత్ డిస్‌ప్లేస్ చూడబోతున్నాము. ఈ మ్యామోత్స్ కూడా డైనోసార్స్ ఉన్నప్పుడు ఉండేవి. కాకపోతే తక్కువ ఉండేవి. కాలం గడిచే కొద్దీ డైనోసార్స్ ఎక్స్‌టింక్ట్ అయ్యి ఈ మ్యామోత్స్ జాతి పెరిగిందనమాట. అలా మనకి ఈ మ్యూజియంలో వీటిని ఈ జైంట్ మ్యామోత్స్‌ని కూడా డిస్‌ప్లే పెట్టారు. చూస్తున్నారు కదా!
అంతేకాదండి, ఈ మ్యూజియంలో మనం షాపింగ్ ఏరియా కూడా చూస్తున్నాము. ఈ షాపింగ్ ఏరియాలో మనకి మినియేచర్ డైనోసార్స్, డైనోసార్ ప్రింట్ షర్ట్స్, చాలా రకరకాల ఐటెమ్స్ ఉన్నాయన్నమాట. మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, హ్యాట్స్, మగ్స్ చాలా రకాలున్నాయి. అలాంటివి మనం ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. ఇది విజిటర్ సర్వీస్ సెంటర్ అనమాట. మనకి ఏమైనా సర్వీసెస్ కావాలంటే, లైక్ ఏదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలి, మాకు టూర్ గైడ్ కావాలి అన్నట్టు ఉంటే మనం అక్కడ తీసుకోవచ్చు అనమాట ఆ సర్వీసెస్. అండ్ మనకి మ్యూజియం నుంచి ఇక్కడ ఈ బ్యాడ్ ల్యాండ్స్ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఈ బ్యాడ్ ల్యాండ్స్ని చూడడానికి ఇది వ్యూ పాయింట్ అనమాట. సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కెనడా గురించి ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ కంటెంట్ పోస్ట్ చేస్తుంటాను.